Good morning students. Today our class is about landforms. ఈరోజు మనం ల్యాండ్ ఫార్మ్స్ గురించి నేర్చుకోబోతున్నాం. సో మనం ఇంతకుముందు టాపిక్లో ఎర్త్ గురించి నేర్చుకున్నాం కదా. ఎర్త్ అనేది ఒక ప్లానెట్. సో ప్లానెట్ ఎర్త్ సర్ఫేస్ ఎలా ఉంది? మీరు ఎర్త్ పిక్చర్స్ చూసారా? ఇక్కడ చూడండి, ఎర్త్ పిక్చర్స్ చూడండి. సో ఎర్త్ యొక్క సర్ఫేస్ ఎలా ఉంది? మనకి ప్లెయిన్గా ఉందా ఎర్త్ అంతాని? లేదు. ఎర్త్ మీద ఏముంది? ల్యాండ్ ఉంది, వాటర్ ఉంది. సో ఎర్త్ మీద ఉండే ల్యాండ్ కూడా అంత ప్లెయిన్గా లేదు. ఈ ల్యాండ్ మీద అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి, రైట్? సో ఎర్త్ మీద ఉండే ల్యాండ్ అనేది యూనిఫామ్గా లేదు. ద ల్యాండ్ ఆన్ ద ఎర్త్ ఈజ్ నాట్ యూనిఫామ్. దెన్ హౌ ఈజ్ ఇట్? ఎలా ఉంది అది? ఇట్ ఈజ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్. ఎర్త్ మీద ఉండే ల్యాండ్ అనేది ఎలా ఉంది? డిఫరెంట్ ఫార్మ్స్లో ఉంది. కొన్ని చోట్ల ఎట్లా ఉంది? అప్స్, కొన్ని చోట్ల డౌన్. సో ఇలాగా ల్యాండ్ అనేది డిఫరెంట్ ఫార్మ్స్లో ఉండడాన్ని మనం ల్యాండ్ ఫార్మ్స్ అని అంటాం. వాట్ ఈస్ దాట్? ల్యాండ్ ఫార్మ్స్. సో ఈ లెసన్లో మనం ఎర్త్ మీద ఉండే డిఫరెంట్ ల్యాండ్ ఫార్మ్స్ గురించి నేర్చుకోబోతున్నాం. సో ఇక్కడ ఉన్న పిక్చర్ చూడండి మీరు. ఇక్కడ ఏం కనిపిస్తుంది మీకు? సో మీరు ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు, టూర్స్కి కానీ, డిఫరెంట్ ప్లేసెస్కి కానీ, రైట్, డిఫరెంట్ స్టేట్స్కి వెళ్ళినప్పుడు లేదా డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు అక్కడ అవుటింగ్ వెళ్తారు బయట నేచర్ చూడడానికి. సో అక్కడ మనకి ల్యాండ్లో డిఫరెంట్ ఫార్మ్స్ కనబడుతూ ఉంటాయి. ఇలాంటి ల్యాండ్ ఫామ్ని ఎక్కడైనా చూసారా మీరు? చూసారా? మనకి ఏ ప్లేసెస్లో, ఎలాంటి ప్లేసెస్లో ఇలాంటి ల్యాండ్ ఫామ్స్ కనబడతాయి? మీరు ఎప్పుడైనా హిమాచల్ ప్రదేశ్ వెళ్ళారా? సో అక్కడ మీరు చూసారు ఇలాంటివి? ఎస్. సో ఎర్త్ అనేది చాలా ఎత్తుగా ఇలాగా ఫామ్ అయితే, ఈ ల్యాండ్ ఫామ్ లాగా ఫామ్ అయితే దాన్ని మనం మౌంటైన్ అంటాం. దోస్ ఆర్ కాల్డ్ యాజ్ మౌంటైన్స్, రైట్? సో మౌంటైన్ ఈజ్ ద హై ల్యాండ్ ఫామ్. ఇది భూమి కంటే ఎత్తుగా ఉండే ఒక ల్యాండ్ ఫామ్ మౌంటైన్ అనేది. సో మౌంటైన్కి ఏముంటుంది? టాప్లో ఒక పీక్ ఉంటుంది, రైట్? సో మనం హిమాచల్ ప్రదేశ్ లాంటి ప్లేసెస్కి వెళ్తే అక్కడ మనకి పెద్ద మౌంటైన్స్ అనేవి కనబడతాయి. సో నౌ లెట్ us లుక్ ఎట్ దిస్ పిక్చర్. ఈ పిక్చర్ చూడండి. ఇక్కడ ఏం కనబడుతుంది మీకు? ఇంతకుముందు మనం ఏం చెప్పుకున్నాం? మౌంటైన్. ఇక్కడ కూడా మౌంటైన్స్ ఉన్నాయి, కానీ 2 మౌంటైన్స్ ఉన్నాయి కదా. ఈ 2 మౌంటైన్స్ మధ్యలో ఉండే ప్లేస్ ఉంది కదా, అది ఎలా ఉంది? స్టీప్గా ఉంది, డౌన్గా. ఈ మౌంటైన్ నుంచి వచ్చే స్టీపు, ఈ మౌంటైన్ నుంచి వచ్చే స్టీపు. సో ఈ ప్లేసెస్ని ఏమంటారో మీకు తెలుసా? ఈ ల్యాండ్ ఫామ్ని, 2 మౌంటైన్స్ మధ్యలో ఉండే ప్లేస్ని ఏమంటారో మీకు తెలుసా? ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ వ్యాలీ. వాట్ ఈస్ దాట్? అ వ్యాలీ. 2 మౌంటైన్స్ మధ్యలో ఉండే ప్లేస్ని వ్యాలీ అంటారు. వ్యాలీ ఈజ్ అనదర్ ల్యాండ్ ఫామ్. సో మనకు కూడా ఒక వ్యాలీ ఉంది కదా. ఇఫ్ యు ఆర్ ఇన్ ఆంధ్రప్రదేశ్, దెన్ యూ కెన్ గో టు అరకు వ్యాలీ. సో అరకు అనేది ఒక వ్యాలీ. ఆ ప్లేస్ ఎక్కడ ఉంటుంది? పెద్ద కొండల మధ్యలో ఉంటుంది, రైట్? సో లెట్ us see the next one. సో వాట్ do you see in this picture? ఇందులో ఏం కనబడుతుంది మీకు ఈ పిక్చర్లో? ఎస్, లాట్ ఆఫ్ శాండ్. సో ఇది ఏ ప్లేస్ మీరు ఐడెంటిఫై చేశారా? సో లాట్ ఆఫ్ శాండ్, ఒక ల్యాండ్ మీద మొత్తం అంతా శాండ్తో కవర్ చేసి ఉంటే ఆ ల్యాండ్ని మనం ఏమని చెప్తాం? వాట్ డు వీ కాల్ ఇట్ యాజ్? ఏమని పిలుస్తాం? వీ కాల్ ఇట్ యాజ్ అ డెజర్ట్. ఓకే, సో దిస్ ఈజ్ ఏ డెజర్ట్, రైట్? ఓకే, నౌ వాట్ డు యూ సీ ఇన్ దిస్ పిక్చర్? వాట్ డు యూ ఫైండ్ హియర్? ఇక్కడ ఏం కనబడుతుంది మీకు? ఇక్కడ మీకు గ్రీన్ ఫీల్డ్స్ అనేవి కనబడుతున్నాయి కదా. సో ఇక్కడ ఎలా ఉంది ల్యాండ్ అనేది? ఫ్లాట్గా ఉంది. అలాగే సో మెనీ గ్రీన్ ఫీల్డ్స్ ఆర్ దేర్. ఓకే, సో ఇలాంటి ల్యాండ్ మనకి ఎక్కడ కనబడుతుంది? మనం కనుక ప్లేసెస్ లైక్ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఇన్ ఆంధ్రప్రదేశ్లో ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, ఈ డిస్ట్రిక్ట్స్లో మనకు వెళ్ళేటప్పుడు మనకి ఎలా కనబడుతుంది? ల్యాండ్ అనేది ఇలాగా ప్లెయిన్గా ఉండి ఫీల్డ్స్ ఉంటాయి. సో ఇలాంటి ప్లెయిన్ ల్యాండ్ని మనం ఏమంటాం? ప్లెయిన్స్, కోస్టల్ ప్లెయిన్స్.
What are they? Coastal plains. ఇది ఇంకొక landform. So let's see the next one. Can you see the picture? What do you find in this picture? ఈ పిక్చర్లో మీకు ఏం కనబడుతుంది? సో ఇలాంటి ప్లేసెస్కి మీరు ఎప్పుడైనా వెళ్ళారా? సో ఇది రాకీ ప్లేస్. ఈ రాకీ ప్లేసెస్ కూడా ఇలా ఫ్లాట్గా ఉంటాయి. సో ఇలాంటి ప్లేసెస్ని ఏమంటారు? దిస్ కైండ్ ఆఫ్ ప్లేసెస్ ఆర్ కాల్డ్ యాజ్ ప్లాట్యూ. ప్లాట్యూ ఈజ్ అనదర్ ల్యాండ్ ఫామ్. సో లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. వాట్ యూ సీ ఇన్ దిస్ పిక్చర్? Do you know this place? Yes, we all know this. This is Tirupati. So what do we see here? Are these mountains? No. ఇవి మౌంటైన్స్ కాదు. మౌంటైన్స్ కంటే చిన్నవి. సో మౌంటైన్స్ కంటే చిన్న వాటిని ఏమంటారు? హిల్స్. సో తిరుపతిలో మనకి ఏముంటాయి? 7 హిల్స్ ఉంటాయి. సో మీరు ఎప్పుడైనా విజిట్ చేశారా? దెన్ యూ కెన్ సీ దెమ్ క్లోజ్లీ. హిల్స్ ఆర్ స్మాలర్ దాన్ మౌంటైన్స్. హిల్స్ కూడా ఒక ల్యాండ్ ఫామ్సే, బట్ ఇవి మౌంటైన్స్ అంతా పెద్దవిగా ఉండవు. మౌంటైన్స్ చాలా పెద్దగా ఉంటాయి. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ ల్యాండ్ ఫామ్స్ వీ హ్యావ్ ఐడెంటిఫైడ్? మనం ఏ ల్యాండ్ ఫామ్స్ చూసాం ఇప్పుడు? మౌంటైన్స్, వ్యాలీస్, డెజర్ట్, హిల్, ప్లెయిన్ అండ్ ప్లాట్యూ. సో మనం డిఫరెంట్ ల్యాండ్ ఫామ్స్ ఏంటో చూసాం కదా. ఇప్పుడు ఒక్కొక్క ల్యాండ్ ఫామ్ గురించి విడివిడిగా నేర్చుకుందాం. ఒక్కొక్క ల్యాండ్ ఫామ్ దాని ఫీచర్స్ ఏంటో సెపరేట్గా ఇప్పుడు మనం నేర్చుకుందాం. రైట్? సో లెట్స్ సీ ద ఫస్ట్ వన్, మౌంటైన్. సో మౌంటైన్, ఇట్ ఈస్ ఏ హై ల్యాండ్ విత్ ఏ పాయింటెడ్ పీక్. మౌంటైన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అ హై ల్యాండ్. అంటే మామూలుగా ఉండే ఫ్లాట్ సర్ఫేస్ కంటే ఎత్తుగా ఉంటుంది కదా మౌంటైన్, హై ల్యాండ్. సో మౌంటైన్కి ఏముంటుంది? ఒక పీక్ అనేది ఉంటుంది. సో టిప్ ఉంటుంది మౌంటైన్కి. మౌంటైన్ ఇలా పాయింటెడ్గా ఉంటుంది కదా, పైన టిప్ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ పీక్. మౌంటైన్కి పైనుండే టిప్ని ఏమంటాం మనం? పీక్. సో మౌంటైన్ ఈజ్ అ హై ల్యాండ్ విత్ ఎ పాయింటెడ్ పీక్. దాన్ని మౌంటైన్ అంటాం. అండ్ ఇట్ ఈస్ ద హైయెస్ట్ ల్యాండ్ ఫామ్ ఆన్ ది ఎర్త్. మన ఎర్త్ మీద ఉండే అన్ని ల్యాండ్ ఫామ్స్ అన్నిటికంటే బాగా పైన ఉండేది ఏంటి? మౌంటైన్. అన్నిటికంటే ఎత్తులో ఉండేది మౌంటైన్. రైట్? సో మీరు ఏదైనా ప్లేసెస్కి వెళ్ళినప్పుడు, ఒక సిటీ కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు దగ్గరలో హిల్స్ కానీ మౌంటైన్స్ కానీ ఉన్నాయనుకోండి. సో అక్కడికి వెళ్ళి మీరు పైకి ఎక్కితే మీకు మౌంటైన్ వ్యూ కనబడుతుంది, హిల్ వ్యూ కనబడుతుంది. సో మీరు ఎప్పుడైనా వైజాగ్ వెళ్ళారనుకోండి, విశాఖపట్నం. సో అక్కడ మీకు ఏముంటాయి? అక్కడ చిన్న చిన్న హిల్స్ ఉంటాయి. సో కైలాసగిరి ఈజ్ ఏ హిల్. మీరు అక్కడ ఎక్కారనుకోండి, ఆ పైకి ఎక్కితే మీకు యూ కెన్ సీ ద సిటీ. సో ఎందుకు మీకు సిటీ అంతా కనబడుతుంది? ఎందుకంటే మీరు ఆ ల్యాండ్లో హైయెస్ట్ పాయింట్కి వెళ్ళారు. దట్ ఈస్ ద హిల్ టాప్. అలాగే మౌంటైన్ టాప్, దీస్ ఆర్ ద హైయెస్ట్ పాయింట్స్. రైట్? సో దట్ ఈస్ మౌంటైన్. సో మౌంటైన్స్ అనేవి మనకి ఎలా యూజ్ అవుతాయి? పెద్ద పెద్ద మౌంటైన్స్కి పైన టాప్ ప్లేస్లో ఐస్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ ఐస్ అంతా ఏమవుతుంది? అది టెంపరేచర్ పెరిగినప్పుడు ఆ ఐస్ మెల్ట్ అవుతుంది. సో మనకి పెద్ద పెద్ద మౌంటైన్స్, హిమాలయాస్ ఉన్నాయి కదా, ఈ హిమాలయాస్ పెద్ద పెద్ద మౌంటైన్స్. ఈ మౌంటైన్స్ మీద ఐస్ అనేది ఏదైతే ఉందో, ఆ గ్లేషియర్స్, ఐస్ గ్లేషియర్స్ అన్ని మెల్ట్ అయ్యి అక్కడి నుంచి వాటర్ అనేది కిందకి స్ట్రీమ్స్ కింద వస్తుంది. అంటే మౌంటైన్స్ మీద నుంచి వాటర్ అనేది కిందకి వస్తుంది, స్ట్రీమ్స్ లాగా, చిన్న చిన్న కాలువల్లాగా. ఈ వాటర్ అంతా జాయిన్ అయ్యి ఒక పెద్ద స్ట్రీమ్ ఫామ్ అవుతుంది. దాన్నే మనం ఏమంటాం? రివర్. సో రివర్స్, మోస్ట్ ఆఫ్ ద రివర్స్ అన్నీ ఎక్కడి నుంచి పుడతాయి? మనకి మౌంటైన్స్లోంచి పుడతాయి. సో రివర్స్ ఎక్కడి నుంచి వస్తాయి? మౌంటైన్స్ నుంచి వస్తాయి. రైట్? సో మౌంటైన్స్ ఆర్ ద సోర్స్ ఆఫ్ రివర్స్. దిస్ ఈజ్ అబౌట్ ది మౌంటైన్స్. రైట్? లెట్ us learn about the another landform. So next landform, hills. Hills are also like mountains. But what is the difference? Hills ki mountains ki difference enti? Hills are not as big as mountains. Mountains anta peddaga hills anevi undavu. Okay? So next, see the next landform, plains. Right? So plains. What are plains?
ప్లెయిన్స్ అంటే ఏంటి? ప్లెయిన్ అంటే ఏంటి? ఫ్లాట్ సర్ఫేస్. ఓకే, సో ఎక్కడైతే మనకి సర్ఫేస్ ఫ్లాట్గా ఉంటుందో ఆ ల్యాండ్ ఫామ్ని మనం ప్లెయిన్ అని అంటాం. అయితే ఓషన్కి కానీ సీస్కి కానీ అంటే కోస్టల్ ఏరియాస్లో ఉండే ప్లెయిన్స్ని కోస్టల్ ప్లెయిన్స్ అంటారు. ఓకే, కోస్టల్ ప్లెయిన్స్. ఇక్కడ ల్యాండ్ అనేది ఫ్లాట్గా ఉంటుందన్నమాట. రైట్, సో ప్లెయిన్గా ఉండే ల్యాండ్ని మనం ప్లెయిన్స్ అని చెప్తాం. సో ప్లెయిన్స్ ఈజ్ ద అనదర్ ల్యాండ్ ఫామ్. సో వీ హ్యావ్ సీన్ మౌంటైన్స్ and we have seen hills and valleys. Now plains. Let's see the next landform. So now let us see the next landform. What is this? It is plateau. What is that? It is a plateau. So plateau అనేది ఎలా ఉంటుంది? Plateau is also a flat surface. మరి అప్పుడు దీని ప్లెయిన్స్ అనొచ్చు కదా మనం. ప్లెయిన్స్కి ప్లాట్యూస్కి డిఫరెన్స్ ఏంటి? సో ప్లాట్యూస్ ఆర్ హయ్యర్ దాన్ ప్లెయిన్స్. ప్లాట్యూస్ అనేవి ప్లెయిన్స్ కంటే కొంచెం ఎక్కువగా ఎత్తులో ఉంటాయి. అలాగే ప్లాట్యూస్కి సైడ్స్ అనేవి స్టీప్గా కట్ చేసినట్టు ఉంటాయి. సి ఇఫ్ యూ కట్ ఎ కేక్, దాని సైడ్స్ ఎలా ఉంటాయి మనకి? అలా ఉంటాయి. యూ కెన్ సీ ఇట్ ఇన్ ద పిక్చర్. ప్లాట్యూ మీరు పిక్చర్లో చూడొచ్చు. సో ప్లాట్యూస్ ఆర్ ద ఫ్లాట్ సర్ఫేసెస్ విచ్ ఆర్ హయ్యర్ దెన్ ద లెవెల్ ఆఫ్ ప్లెయిన్స్ అండ్ దే హ్యావ్ స్టీప్ సైడ్స్. ఈ ల్యాండ్ ఫామ్ని మనం ప్లాట్యూ అంటున్నాం. ఓకే, లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. సో ద నెక్స్ట్ ల్యాండ్ ఫామ్, వాట్ ఈస్ ద నెక్స్ట్ ల్యాండ్ ఫామ్? ఇట్ ఈస్ డెజర్ట్. సో ఇట్ ఈస్ ఎ వెరీ డ్రై ల్యాండ్ ఫుల్ ఆఫ్ శాండ్ విత్ వెరీ లిటిల్ వెజిటేషన్. వెజిటేషన్ అంటే మీకు తెలుసా? డూ యూ నో? వెజిటేషన్ అంటే ప్లాంట్స్ అండ్ ట్రీస్. సో మనకి ప్లాంట్స్ అండ్ ట్రీస్ కనబడుతున్నాయా? నో. సో డెజర్ట్స్లో ప్లాంట్స్ అండ్ ట్రీస్ ఉంటాయి కానీ చాలా తక్కువగా ఉంటాయి. వెరీ లెస్ వెజిటేషన్. ఓకే, సో దట్ ఈస్ ద ఫీచర్ ఆఫ్ డెజర్ట్. ఇంకా డెజర్ట్లో మనకి ప్లాంట్స్ అండ్ ట్రీస్ ఎందుకు తక్కువగా ఉంటున్నాయి? బికాస్ వెరీ లిటిల్ రెయిన్ఫాల్. రైట్, సో డెజర్ట్స్లో మనకి చాలా తక్కువ రెయిన్ఫాల్ అనేది ఉంటుంది. రైట్, దిస్ ఈజ్ అబౌట్ ద desert. So what are the different landforms here we have seen here? ఇక్కడ మనం చూసిన డిఫరెంట్ ల్యాండ్ ఫామ్స్ ఏంటి? మౌంటైన్స్ చూసాము, హిల్స్ చూసాము, వ్యాలీస్ చూసాము, ప్లెయిన్స్, ప్లాట్యూస్ అండ్ డెజర్ట్. దీస్ ఆర్ ద డిఫరెంట్ ల్యాండ్ ఫామ్స్. సో ఎర్త్ మీద ల్యాండ్ అనేది ప్లెయిన్గా ఈవెన్గా ఉండదు అన్ని చోట్ల కూడా. కొన్ని చోట్ల మాత్రమే ప్లెయిన్ ఉంటుంది. ప్లెయిన్గా ఉన్నదాన్ని మనం ప్లెయిన్స్ అంటాం. రైట్, సో కొన్ని చోట్ల బాగా ఎత్తుగా ఉంటుంది, దాన్ని మనం మౌంటైన్స్ అండ్ హిల్స్ అంటున్నాం. కొన్ని చోట్ల కంప్లీట్గా శాండ్తో ఉంటుంది, దాన్ని మనం డెజర్ట్స్ అంటున్నాం. రైట్, సో కొన్ని చోట్ల ప్లెయిన్స్ కంటే కొంచెం ఎత్తులో ఉంటుంది, స్టీప్గా ఉంటుంది, దాని సైడ్స్ అనేవి స్టీప్గా కట్ చేసినట్టు ఉంటాయి, దాన్ని మనం ప్లాట్యూ అంటున్నాం. దీస్ ఆర్ ద డిఫరెంట్ ల్యాండ్ ఫామ్స్. రైట్, సో నెక్స్ట్ I will show different pictures. You have to identify the landform, whether it is a plateau or a plain or a mountain or a desert. దాన్ని మీరు ఐడెంటిఫై చేయాలి. రైట్, సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు అదర్ పార్ట్స్ థర్డ్ క్లాస్కి సంబంధించిన మిగిలిన పార్ట్స్ కావాలంటే, మిగిలిన వీడియోస్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ని క్లిక్ చేయండి, లేదా ఎండ్ స్క్రీన్స్లో ఉండే లింక్ని క్లిక్ చేయండి. డెఫినెట్గా మీరు ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మీకు ఏ వీడియోస్ కావాలో కామెంట్ బాక్స్లో రాయండి. సో ఎర్త్, ఫీచర్స్ ఆఫ్ ది ఎర్త్, ల్యాండ్ ఫామ్స్, ఈ రెండిటికి సంబంధించిన టాపిక్స్తో ఉండే క్విజ్లో మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.